అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపురం నగరంలో సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్లను పోలీసులు భారీ ఎత్తున పెద్ద ఎత్తున రికవరీ చేసి వాటిని ఏదైతే ఉందో రోడ్ రోలర్తో కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి నగరంలోని టవర్ క్లాక్ వద్ద భారీ ఎత్తున ఈ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసేటువంటి ఇటువంటి సైలెన్సర్స్ను పెద్ద ఎత్తున కలెక్ట్ అయినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో సైలెన్సర్స్ని మొత్తం అంతా రోడ్ రోలర్ ద్వారా తుక్కుగా చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే దీన్ని ఇండికేషన్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మొత్తం అంతా నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఈ ప్రధానంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా ఇక్కడ జిల్లా ఎస్పీ ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. సౌండ్ పొల్యూషన్ అరికట్టాలనే ఉద్దేశం ఒకటి, మరొకటి ఈ ఏదైతే ఉందో డిస్టర్బెన్సెస్ రోడ్లో టౌన్లోను యువకులు పెద్ద ఎత్తున వెహికల్స్కి ఈ సైలెన్సర్స్ భారీ ఎత్తున శబ్దం వచ్చేటువంటి వెహికల్ ఈ సైలెన్సర్స్ బిగించుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే జిల్లా ఎస్పీ స్వయంగా ఇక్కడికి వచ్చి రోడ్ రోలర్ ద్వారా టవర్ క్లాక్ దగ్గర నగరంలోని ప్రధాన కూడలైనటువంటి టవర్ క్లాక్ వద్ద రోడ్ రోలర్ ద్వారా తుక్కుగా చేస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ రోడ్ రోలర్ చేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఇటువంటివి మరొకటి రిపీట్ అయితే వెహికల్స్కి ఇలా నగరంలో కూడా మరీ రిపీట్ అయితే కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు మన దగ్గర, ఏం చెప్తారు ఆయన మాటలో? సార్ ఏంటి సార్ ఈ సైలెన్సర్స్ ఈ రకంగా యాక్షన్ ఏంటి, ప్రధాన కారణం ఏంటి? మీకు అందరికీ తెలిసినట్టు టౌన్లో మాడిఫైడ్ సైలెన్సర్స్ ద్వారా విపరీతమైన సౌండ్ పెట్టుకొని చాలా మంది టూ వీలర్స్ అది తిరగడం జరుగుతుంది. సో దాంతో పాటుగా ఈ హార్న్స్ కూడా వాడి చాలా వరకు ఈ సౌండ్తో పాటు హై వాల్యూమ్తో పాటు డిస్టర్బింగ్గా నైట్ టైం కూడా తిరుగుతున్నారు. సో దాని గురించి వీ హ్యావ్ సీజ్డ్ అబౌట్ 110 సైలెన్సర్స్ అండ్ అరౌండ్ 300 హార్న్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఈ డ్రైవ్ని కంటిన్యూ చేయబోతున్నాం. ప్రధానంగా ఏం ఇండికేట్ చేయబోతున్నారు సార్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ డ్రైవింగ్, రఫ్ డ్రైవింగ్ కావచ్చు, మీరు చెప్తున్నట్టు ఈ సైలెన్సర్స్ ద్వారా కానీ ఏం చెప్పబోతున్నారు సార్ యూత్కి? ఏం చెప్తారు? సో దెర్ షుడ్ బి సమ్ ట్రాఫిక్ డిసిప్లిన్ యూత్లో, అది చాలా అవసరం. వెదర్ ఇట్ ఈస్ ట్రిపుల్ రైడింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఉండొచ్చు, డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ ఉండొచ్చు, లేదంటే నైట్ టైం ఇలాగా మాడిఫైడ్ సైలెన్సర్స్తో పాటు పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ కాజ్ చేస్తూ తిరగడం ఉండొచ్చు. సో దీని గురించి అవేర్నెస్ పర్పస్ ఈ టవర్ క్లాక్ దగ్గర పెట్టడం జరిగింది, సో దట్ అందరూ చూసి తెలుసుకుంటారని. సో ఫర్దర్గా కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం కంటిన్యూ చేయబోతున్నాము. స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ ఆల్ దీస్ పీపుల్ అండ్ చలానా విల్ ఆల్సో బి ఇంపోజ్డ్, సో దట్ వాళ్ళలో కూడా ఆ భయం అనేది వస్తుంది. ఎస్పెషల్లీ కేర్లెస్ డ్రైవింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే యూత్ ఏమి కేర్ చేయట్లేదు, పెద్దవాళ్ళు ఉన్నారా, పిల్లవాళ్ళు ఉన్నారా, ఇటువంటివన్నీ లేకుండా ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి ఏమైనా ఉంది? సో లాస్ట్ 2-3 months నుంచి కూడా మనం దీని మీద చాలా ముందు నుంచి చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ని ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. గత నవంబర్ బిగినింగ్ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా 32,000 చలానాస్ ఇంపోజ్ చేసి ఆల్మోస్ట్ 90 to 93 lakhs వర్క్ చలానాస్ ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ రోజుల్లో ఇంకా కూడా ఎన్ఫోర్స్మెంట్ని మనం స్ట్రెంథన్ చేయబోతున్నాము. ఆనరబుల్ హైకోర్టు కూడా మన 2-3 days ముందు దీనికి సంబంధించి చాలా సీరియస్గా చూడడం జరిగింది. వెదర్ ఇట్ ఈస్ ట్రిపుల్ రైడింగ్ ఉండొచ్చు, మైనర్ డ్రైవింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్, లేదంటే హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం ఉండొచ్చు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద కూడా మన తరఫున పోలీస్ తరఫు నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా ఇంటెన్సిఫై చేయబోతున్నాను. సార్ ఎస్పెషల్లీ సౌండ్ పొల్యూషన్ అంశంలో ఆటోలకు సంబంధించిన హార్న్స్ చాలా విపరీతమైన హార్న్స్ ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ ముందర చిన్నపిల్లలు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు, ఆ హార్న్స్ వాడితే పెద్దవాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దీని మీద దృష్టి పెట్టాలి. మీరు చూస్తున్నారు దీంట్లో కూడా ఆల్మోస్ట్ 300 వరకు హార్న్స్ కూడా మనం సీజ్ చేసి ఉన్నాము. సో దీని ఇంకా డ్రైవ్ కూడా ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేస్తాం. ఇది మొత్తం మీద అయితే జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏదైతే ఉందో ఈ సైలెన్సర్స్ కు సంబంధించిన మొత్తం మంది, ఎందుకంటే రాబోయే కాలంలో కూడా యంగ్స్టర్స్ చేస్తున్నటువంటి ఈ సౌండ్ పొల్యూషన్ ఎస్పెషల్లీ వాళ్ళు ఒక క్రేజ్ గా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాటికన్నిటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే
వీటికి పెద్ద ఎత్తున, ఎందుకంటే నగరంలో ప్రధాన కూడలైనటువంటి టవర్ క్లాక్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే కాలంలో కూడా ఇటువంటి డీవియేట్ చేస్తే, ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, ఇటువంటివన్నీ డీవియేట్ చేస్తే ఎవరికైనా కఠిన శిక్షలు తప్పవు అని చెప్పేసి జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.